హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 150. మీ చెల్లెళ్ళతో మాట్లాడుకోవే. మాట్లాడుతున్నా అని ఇక ఫోన్ కట్ చేశారు. మా చెల్లి ఎక్కడున్నా కూడా తన మనసంతా నీ మీదే ఉంటుందిరా అని అన్నాడు జీవన్ నవ్వుతూ. అలా అక్కడ రష్యాలో జరిగిన మ్యాటర్ అంతా జీవన్‌తో షేర్ చేసుకున్నాడు రుద్ర. జీవన్ కూడా చాలా సేపు మాట్లాడి, "ఇక వెళ్తానురా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి" అని అన్నాడు జీవన్. "హ్మ్. ఓకేరా" అని ఇంతకీ పెళ్లి మాటలు ఎక్కడి వరకు వచ్చాయి అని అడిగాడు రుద్ర. "ఓకే అయిందిరా. ఇప్పుడు కాస్త వర్క్‌లో బిజీ కదా మనం. అందుకే కాస్త వర్క్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు పెట్టుకోకుండా మ్యారేజ్ చేసుకోవాలి. అయినా శౌర్య గాడిది అనుకుంటున్నాం కదరా! ముందు వాడిదవ్వనివ్వు. ఆ తర్వాత మెల్లిగా చేసుకుంటానులే నేను" అని నవ్వాడు జీవన్. అలాగేరా అని ఇక జీవన్‌తో పాటు రుద్ర కూడా కిందికి వచ్చాడు. జీవన్ వేదతో కాసేపు మాట్లాడి మీనాక్షి గారికి చెప్పి ఇక వెళ్ళిపోయాడు. అప్పటికి సాయంత్రం అవ్వడంతో ఆఫీస్‌కి వెళ్ళిన మనోహర్ గారు, చరణ్, శౌర్య కూడా ఇంటికి వచ్చారు. బయటికి వెళ్ళిన సంజయ్ గారు కూడా వచ్చారు. ఇక అటు సంజయ్ గారి ఫ్యామిలీకి, ఇటు మనోహర్ గారి ఫ్యామిలీ అందరూ హాల్‌లో కూర్చొని మళ్ళీ ఓసారి టీలు, జ్యూస్‌లు, స్నాక్స్‌లు కంప్లీట్ చేసుకున్నాక మెల్లిగా సంజయ్ గారు మొదలుపెట్టారు. "ఇప్పటికే వీళ్ళ పెళ్లి అనుకొని చాలా రోజులవుతుంది కదా మనోహర్! ఇక వీళ్ళ పెళ్లి పెట్టేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ వేద డెలివరీ వరకు ఆగుదాం అనుకుంటున్నారా? అలా అయితే అప్పటి వరకు ఆగుదాం. లేకపోతే మీకెలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఇప్పుడే వీళ్ళ పెళ్లి పెట్టేసుకుందాం. మీరేమంటారు?" అని అడిగారు ఆయన. "మేమే అసలు ఈ విషయం మీతో మాట్లాడాలి అనుకున్నాను అన్నయ్య. ఇప్పటికే చాలా రోజులయిపోయింది కదా! మనం కూడా పెళ్లి మాటలు అనుకొని. ఓ మంచి రోజు చూసి వీళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టుకుందాం అన్నయ్య. ఈ 2, 3 రోజుల్లో పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసుకుందాం" అని చెప్పారు మీనాక్షి గారు. దాంతో "అలాగే వదిన గారు. మీరు ఎలా అంటే అలా. అసలే మళ్ళీ వీళ్ళ పెళ్లి పెట్టుకుంటే మనకు చాలా పనులు ఉంటాయి. 2, 3 రోజుల్లో వెళ్దాం వదినా. ఇక వెళ్ళి వస్తాము. ఇప్పటికే వచ్చి చాలా సేపవుతుందం. అమ్మ వేద తల్లి జాగ్రత్త" అని "నాన్న రుద్ర వెళ్ళొస్తాం బాబు" అని ఇక సమీర వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళడానికి బయటకి కదిలారు. సమీర, చరణ్, శ్రావణి, శౌర్య మధ్య సైగలు మాత్రమే నడుస్తున్నాయన్నమాట. పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా! అందుకే బుద్ధిమంతుల్లాగా వాళ్ళందరి ముందు మాట్లాడుకోకుండా జస్ట్ సైగలు మాత్రమే చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక సమీర, శ్రావణి కూడా వాళ్ళందరికీ చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరారు ఇంటికి. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఏ శౌర్య అన్నయ్య పెళ్లి త్వరలో అవ్వబోతుంది. ఫుల్ ఎంజాయ్ అన్నమాట మనం అని చరణ్ గోల గోల చేస్తూ ఉంటే, చరణ్ అల్లరిని అందరూ చూస్తూ ఉంటారు. "ఇప్పటికే చాలా సేపటి వరకు కిందే కూర్చున్నావు. కిందనే ఉన్నావు. కాసేపు రెస్ట్ తీసుకుందువు పదవే" అని అన్నాడు రుద్ర వేద భుజం చుట్టూ చేయి వేసి. "ఒక్క 10 నిమిషాలు నాన్న. ఈవినింగ్ ఇంజెక్షన్ కూడా ఉంది కదా! ఆ నర్స్ వస్తుంది. మళ్ళీ పైకి కిందికి ఎందుకు?" అన్నారు మీనాక్షి గారు. అప్పుడే ఆ నర్స్ రావడం, వేదకి ఇంజెక్షన్ చేయడం, ఆ తర్వాత రుద్ర వేదని తీసుకొని పైకి వెళ్ళడం జరిగాయి. వేద ఫ్రెష్ అయి వచ్చాక రుద్ర వేదతో పాటు బాల్కనీలో కూర్చొని "చక్కగా టైం పాస్ చేసావు కదా ఇవాళ చెల్లెళ్ళతో" అని అడిగాడు రుద్ర. "హ్మ్. ఏదో మాట్లాడుకున్నాంలే" అంటూ వాళ్ళ బావతో ఆ సాయంత్రం పూట చక్కగా ముచ్చట్లు చెప్తూ గడిపేసింది వేద. ఇంటికి వెళ్ళగానే శౌర్య ఫోన్ చేయమని చెప్పడంతో శ్రావణి పాప బుద్ధిమంతురాల్లాగా ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి చక్కగా శౌర్యకి కాల్ చేసింది. "ఏం చేస్తున్నారు శౌర్య గారు? కాల్ చేయమని చెప్పారు. ఎందుకు?" అని. "ఏం చేస్తాను మేడం. ఊరికే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను" అని అన్నాడు శౌర్య. "అవునా? అవును. ఇంతకీ మరి పెళ్ళికి రెడీ అవుతున్నారా మేడం?" అని అడిగాడు శౌర్య. "మన పెళ్ళికి ఇప్పటి నుండి రెడీ అయితే బాగోదు కదా! మన పెళ్లి రోజు రెడీ అవుతానులేండి" అని నవ్వింది శ్రావణి చిన్నగా.
అబ్బో! పంచులు కూడా వస్తున్నాయి కదా మేడం గారికి. అదేదో నేను దగ్గరున్నప్పుడు మాట్లాడవు కదా ఇలా. ఫోన్‌లో అయితే ఏమనను అనే కదా ఇలాంటి మాటలు మాట్లాడతావు అని అన్నాడు శౌర్య. మీరు నాకు దగ్గరగా ఉంటే ఏం చేస్తారో నాకు బాగా తెలిసింది శౌర్య గారు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను అని చెప్పింది శ్రావణి పాప. ఆ జాగ్రత్త ఎప్పటి వరకో నేను కూడా చూస్తానులే. నువ్వు నా చేతికి దొరికాక అప్పుడు చెప్తాను నీ సంగతి అని బెదిరించేశాడు శౌర్య బాబు కళ్ళజోడు పాపని. ఇదిగోండి మీరు నన్నిలా బెదిరించడం ఏం బాగోలేదు చెప్తున్నాను. అసలు ఇంత అమాయకురాలిని, ఇంత బుద్ధిమంతురాలిని అలా ఎవరైనా భయపెడతారా? ఆహా! ఇక్కడెవరే అమాయకురాలు అని అన్నాడు శౌర్య. నేనే శౌర్య గారు. ఏమైనా నిజాలు మాట్లాడవే. ఇలాంటి అబద్ధాలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అని అన్నాడు శౌర్య. అరె! నేను నిజాలే చెప్తున్నానండి. మీరే అబద్ధాలంటున్నారు. ఒక్కసారి నా ఫేస్ చూసి చెప్పండి. నేనెంత అమాయకురాలినో, ఎంత బుద్ధిమంతురాలినో, ఎంత మంచి అమ్మాయినో మీకర్థం కావట్లేదు శౌర్య గారు. అందుకే నన్నలా అంటున్నారు కదా! ఏం చూసి చెప్పాలి? మళ్ళీ ఒకసారి చెప్పు అని అన్నాడు శౌర్య. నా ఫేస్ చూసి చెప్పండి శౌర్య గారు. ఒక్క 20 మినిట్స్ వెయిట్ చేయవే. నీ ఫేస్ చూసే చెప్తాను అని అన్నాడు శౌర్య బెడ్ మీద నుండి లేచి అతడి కార్ కీస్ అందుకుంటూ. 20 మినిట్స్ ఎందుకు వెయిట్ చేయాలి శౌర్య గారు అని అడిగింది శ్రావణి అయోమయంగా. తెలుస్తుందిలే 20 మినిట్స్ తర్వాత. ఇంతకీ ఏం చేస్తున్నావు? కాఫీ తాగావా? మీ అమ్మ, నాన్న, చెల్లి ఏం చేస్తున్నారు? అని అడిగాడు శౌర్య ఆమెను మాటల్లో పెట్టి అతడు బయటికి వెళ్తూ. అప్పటికి మీనాక్షి గారు అడిగారు. నాన్నా ఎక్కడికెళ్తున్నావు? అని. అప్పటికేం ఫోన్ మ్యూట్ చేసి కాస్త పనుందమ్మా 1 అవర్‌లో వచ్చేస్తాను అని బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి ఫోన్‌ని మ్యూట్‌లో నుండి తీసి హా! చెప్పు కళ్ళజోడు పాప అని అన్నాడు. మమ్మీ ఏమో మేట్స్‌కి ఏం వంట చేయాలో చెప్తుంది. డ్యాడీ ఏమో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. చెల్లి ఏమో తన రూమ్‌లో ఉంది. నేను నా రూమ్‌లో ఉండి మీతో మాట్లాడుతున్నాను శౌర్య గారు అని బుద్ధిమంతురాల్లాగా అప్పజెప్పేసింది శ్రావణి. అవునా! ఓకే అయితే. మనకి ఫ్రీడమ్ బానే ఉందిలే. మనల్నెవరూ డిస్టర్బ్ చేయరు. అక్కడికి వచ్చినా కూడా కదా! అని అనుకున్నాడు శౌర్య అతడి మనసులో. ఏమైంది శౌర్య గారు? ఏం మాట్లాడట్లేదేంటి మీరు? అని అడిగింది శ్రావణి అతడు ఏమీ మాట్లాడకపోవడంతో. ఏం లేదు. చెప్పు ఇంకా ఏంటి విశేషాలు మరి? మన పెళ్లి షాపింగ్‌కి ఎక్కడికి వెళ్దాం? వెడ్డింగ్ ఫోటోషూట్ ఇవన్నీ వద్దా మేడం మీకు? ఇలాంటివేమైనా కోరికలుంటే చెప్పండి. అన్నీ ప్లాన్ చేద్దాం అని అన్నాడు శౌర్య. నాకు అలాంటివి ఏమీ ఇష్టం లేదు శౌర్య గారు. డైరెక్ట్‌గా పెళ్లి ఎలాగో పెళ్లిలో ఫోటోలు తీసుకుంటాం కదా! మళ్ళీ దానికి ముందు ఫోటోషూట్ అది ఇది అని ఎందుకు? నాకు మన సాంప్రదాయం ప్రకారం అన్నీ మన పెళ్లిలో జరగాలని కోరికగా ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇలాంటి వేషాలన్నీ నాకు నచ్చవు. అప్పట్లో జరిగేవి కదా! పాతకాలంలో పెళ్ళిళ్ళు. చక్కగా అలా జరగాలని ఉంది మన పెళ్లి కూడా. అంతేకాని పెళ్లి పేరు చెప్పుకొని ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఊరికే డబ్బులు తగలబెట్టడం నాకు ఇష్టం లేదండి. మన పెళ్ళికి అంత ఖర్చు అయ్యే బదులు ఎవరైనా అనాథ పిల్లల్ని చదివించడం బెస్ట్ అనేది నా ఆలోచన. అంతేగాని ఈ ఫంక్షన్‌లకు, పెళ్ళిళ్ళకు ఇన్ని డబ్బులు ఖర్చు చేయడం నాకిష్టం లేదండి అని చెప్పింది శ్రావణి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.